ఒకటి మీ బ్రెయిన్. సో మీరు ఎప్పుడైనా కానీ నీ బ్రెయిన్ని చుట్టూ ఉండే సెన్సెస్లో తీసుకుంటూనే ఉంటుంది. సో ఆరోగ్యాన్ని తీసుకుంటుంది, చుట్టూ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. చలి ఉందా, ఉడుకుద్దా, స్కూల్లో ఉన్నావా, బయట ఉన్నావా, ఏం చేస్తున్నావు, ఏం చేయాలా అన్నీ చెప్తూ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ మీకు ఏం చేస్తుంది, చుట్టూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. అంటే ఎట్లా, నువ్వు ఇప్పుడు పూరి చూసినావు అనుకో, పూరి తింటే నాకు ఆరోగ్యం బాగుంటుందా బాగుండదా, ఆరోగ్యానికి మంచిదా కదా, ఎవరైనా చెప్పింటారు బాగుండదని, అది గుర్తొస్తుంది. దోశలు చూసినా, వడలు చూసినా, ఏదైనా ప్రమాదకరమైన సబ్స్టెన్స్ చూసినా ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంటుంది. అది బ్రెయిన్ చేసే పని. 24 గంటలు మిమ్మల్ని అనుక్షణం మిమ్మల్ని నడిపించేది ఏంటంటే మీ బ్రెయిన్. మీ బ్రెయినే నువ్వు ఒకడు ఉన్నావురా, నువ్వు ఒకదాని ఉన్నావు, నువ్వు ఇంత పొడవు ఉన్నావు, ఈ కలర్ ఉన్నావు, ఇట్లా మాట్లాడుతున్నావు, ఇది చేస్తున్నావు అని నీ బ్రెయిన్ నీకు ఎప్పుడు గుర్తు చేస్తుంటుంది. మీకు మీరు గుర్తు చేసుకోవడంలే, మీ బ్రెయిన్ ఇచ్చే ఒక కంప్యూటర్ విజన్ ఇది. మనందరికీ కూడా అదే మీ బ్రెయిన్ ఇచ్చే ఒక కంప్యూటరైజ్డ్ విజన్ ఇది. ఆ విజన్తో నేను ఇప్పుడు ఇట్లున్నాను, నాకు ఇది, నేను తొడగొట్టి మాట్లాడతాను, నాకు ఇది ఉంది అది ఉందని ఫీల్ అవుతుంటావు. కానీ యాక్చువల్గా నీ బ్రెయిన్ ప్రొజెక్ట్ చేసే సిస్టమ్ ఇదంతా. అర్థమవుతుందా? అదొకట. నెక్స్ట్ ఆ బ్రెయిన్కి ఫీడింగ్ ఇచ్చేది మీరు, అంటే ఒక ఎనర్జీ మీ బాడీలో ఉంటారు మీరు. సో మీరు ఎనర్జీని ఎప్పటికప్పుడు బ్రెయిన్కి ఇస్తూ ఉంటారు. సో మీలో ఉండే టెన్షను, మీలో ఉండే కోపం, మీలో ఉండే బాధ, మీలో ఉండే కోరికలు, మీలో ఉండే ఆశయాలు, ఇవన్నీ కూడా బ్రెయిన్ ఎప్పటికప్పుడు పికప్ చేసి నాకు ఈ కోరికలు ఉన్నాయి, ఈ కోరికలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయని ఇస్తూనే ఉంటుంది. అది కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది ఆ పని. సో ఇది రెండో భాగం. మూడో భాగం జీవితం. ఈ సృష్టిలో నువ్వు నడుస్తూ పోవాలా. 2025 మీరు నాకు పరిచయం అవుతారని తెలుసా? తెలీదు. అట్లా పరిచయాలు జరుగుతుంటాయి. నాలాగా అంటే ఒక్కొక్క రకంగా ఉంటాం సబ్జెక్టులు. మనం రకరకాల సబ్జెక్టులలో భగవంతుడు ఇట్లా పాస్ అయ్యేటట్టు చేస్తుంటాడు. కొన్నిసార్లు మంచి దారుల్లో వెళ్తాం, కొన్నిసార్లు అంటే కొంతమంది చెడ్డ వ్యక్తుల మధ్యలో కూడా వెళ్ళాల్సి వస్తుంది. చెడ్డ వ్యక్తుల మధ్యలో వెళ్ళేటప్పుడు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, మొగుడు కరెక్టే వస్తాడన్న డౌట్. మంచోడు వస్తే పర్వాలే, చెడ్డోడు వచ్చినాడు అనుకో, వాడు తాగుడు అలవాటు ఉండేదో, అనుమానం ఉండేదో, సతాయిచ్చేదో ఏదో చేస్తూ ఉంటాడు. అప్పుడు మీ బ్రెయిన్ ఏం చేస్తుంది, ఒరే ఇవన్నీ మనకు వద్దు, మనకు టార్చర్ వద్దు, మనం వెళ్ళిపోదాం, అట్లా పోదాం, ఇట్లా పోదాం, ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం అని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? అప్పుడు మీ మనసు కూడా అవునులే నాకేం కర్మ పట్టింది, ఈరోజు ఎట్లుండేది, అట్లుండేది, ఇట్లుండేది అని వదిలిపెట్టేస్తాను. కొన్నిసార్లు కోపపడతాం, కొన్నిసార్లు బాధపడతాం, కొన్నిసార్లు చేయాల్సిన పనులు మర్చిపోయి కోపంలో ఉండిపోతాం, కొన్నిసార్లు చేయాల్సిన పనులు మర్చిపోయి ఉద్వేగంలో ఉండిపోతాం, కొన్నిసార్లు చేయాల్సిన పనులు మర్చిపోయి కన్ఫ్యూజన్లో ఉంటాం. మీరందరూ బాగా చదువుకొని ఇంకా మంచి పోస్ట్కి వెళ్ళిపోయి మంచి గవర్నమెంట్ పోస్ట్, మంచి ఫ్యామిలీ, మంచి లైఫ్ ఉంటే పర్వాలే, ఇవన్నీ అవసరమే లేదు, ఈ టాపిక్కే అవసరం లేదు. డాక్టర్ దగ్గరికి ఎవరు వస్తారు? ఆరోగ్యాలు బాగానే వస్తారు. అప్పుడే మేము చెప్తాం ఇవి తినద్దు, ఇట్లా చేసుకో, అట్లా చేసుకో, ఈ కంట్రోల్లో ఉండి, ఇది తినద్దు, షుగర్ ఎక్కువ తినద్దు, ఉప్పు ఎక్కువ తినద్దు. అట్లా మీకు కూడా ఇవన్నీ హెల్త్ సబ్జెక్ట్ ముందే చిన్న వయసు కాబట్టి చెప్తున్నా. మీరు వద్దన్న వచ్చేది ఏంటో తెలుసా? 2035 మీ లైఫ్లో వస్తుంది, 2045 మీ లైఫ్లో వస్తుంది. మీకు ఈ కాలంలో టెక్నాలజీ కూడా బాగుంది కాబట్టి ఈరోజు ఒక వీడియో పెట్టుకొని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి పెట్టుకో, ఎట్లున్నావో మాట్లాడుతున్నావు చూడు. 2035కు కరెక్ట్గా ఇదే డేట్ రాసుకో, నవంబర్ 30, 2035కు నేనేం మాట్లాడుతున్నాను, ఆ రోజు సార్ ఏం చెప్తున్నాడు, ఈరోజు సార్ ఏం చెప్తున్నాడు, సార్ చెప్పినట్టు నా లైఫ్లో ఉపయోగపడినాయా లేదా? అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా మనల్ని ముందుకు నడిపించేది. వీటితో పాటు మనం ఎప్పటికప్పుడు డబ్బులు సంపాదించుకోవాలా, ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలా. డబ్బులు సంపాదించుకునే దానికి మంచి ఉద్యోగాన్ని ఎత్తుక్కోవాలా. బద్ధకంగా ఉండొద్దండి. బద్ధకంగా ఉంటే ఏమవుతుంది? 2045లో బాధపడుతుంటాం, 2055లో బాధపడుతుంటాం. అబద్ధం మా ఫ్రెండ్ చేసినట్టు చేసింటే బాగుంటాను, మంచి ఉద్యోగంలో ఉంటాంటే, అట్లా అయిపోతాంటే ఇట్లా అయిపోతాంటని అప్పుడు ఫీల్ అవుతావు. అప్పుడు ఫీల్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే కష్టపడాలా. రోజుకి ఎంత సమయం ఉంటుంది? 24 hours. నాకెంతుంది? నీకెంతుంది? అందరికీ 24 hours ఉంటుంది. కానీ 24 hours ఎవరు ఎక్కువ సమయాన్ని పనికి వాడుకుంటారో వాళ్ళు డెవలప్ అయిపోతూ ఉంటారు. పనే కాకుండా ఆ పనిలో సూక్ష్మత్వం, జ్ఞానం అనేది ఇంక్లూడ్ చేసుకోవాలా. అర్థమవుతుందా? 92లో ఇలాన్ మస్క్ స్టార్ట్ చేస్తే 92లో ఇలాన్ మస్క్తో పాటు చాలామంది జాబ్ స్టార్ట్ చేసినారు. వాళ్ళందరూ కొంత చిన్న ఉద్యోగాల్లో ఉన్నారు, కొంతమంది రిజైన్లు చేసి బేకార్ అయిపోయినారు, కొంతమంది ఇంకో డైమెన్షన్కి వెళ్ళారు. కానీ ఎవరు ఇలాన్ మస్క్ స్థాయికి వెళ్ళిపోలే. ఎందుకు? ఆ ధైర్యం ఉంది, ఆ తెగింపు ఉంది, ఆ టెక్నాలజీ ఉంది, ఆ మైండ్ సెట్ ఉంది. అట్లా మీరు పెట్టే లైఫ్లో
ప్రతి మూమెంట్ మీరు పెట్టే మైండ్ సెట్ అంటే నేను ఇంకా గొప్పగా కావాలి, ఇంకా గొప్పగా ఉండాలి, నేను ఇంకా డెవలప్ కావాలని మీరు ఎంత థింక్ చేస్తారో దాని ప్రకారం మీరు డెవలప్ అయిపోతూ ఉంటారు. ఆ డెవలప్మెంట్ని మీరు 2035కి విజయం చూసుకోవాలన్నమాట. ఓకే, అంటే నేను ఈ ఉద్యోగం చేస్తే ఈ టైంకి ఇంత వస్తుంది, సో ఈ పని చేసి ఇట్లా వస్తుంది. ఆ ఇమాజినేషన్ పెట్టుకొని వర్క్ చేయండి. అర్థమవుతుందా? సో మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మేము పోగొట్టుకున్నాం కొన్ని విషయాల్లో. ఎంబీబీఎస్లో సరిగ్గా ప్రిపేర్ కాక ఎంఎస్కి లేట్ అయింది. తర్వాత ఎంఎస్ ఎంసీహెచ్కి వచ్చిన తర్వాత హాస్పిటల్ పెద్దది పెట్టుకోవాల్సి వచ్చింది. పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. అట్లా కొన్ని పోగొట్టుకున్నాం. కొన్ని విషయాల్లో దేవుడు ఆపేసి అంటాడు, కానీ అక్కడ కూడా మనం నిగ్రహాన్ని కోల్పోకూడదు, కోపం తెచ్చుకోకూడదు, ఆవేశం తెచ్చుకోకూడదు. ఆవేశంలో నిర్ణయాలు కొన్ని తీసుకున్నాను, నేనే పోగొట్టుకున్నా. ఉద్యోగంలో కొన్ని ఎమోషన్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం, అవి పోగొట్టుకున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎమోషన్లో ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఎమోషన్లో నీ పని ఆపొద్దు. నువ్వు డెవలప్ కావాలనుకున్న పని ఆపొద్దు. కోపంలో నీ డెవలప్ కావాలనుకున్న పని ఆపొద్దు. ఆ పర్టికులర్ పర్సన్ తీసి పడేసి నీ కోపం తెప్పించే వ్యక్తిని తీసేసి అవసరమే లేదు, మనకు అవసరం లేదు వాడు. అన్లెస్ దెర్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. నీ కొడుకో నీ కూతురు అయితే తప్ప. ఇవన్నీ మేము పోగొట్టుకున్నాం. కాబట్టి నేర్చుకుంటూ వస్తున్నా. మెడిటేషన్కి ఎందుకు మిమ్మల్ని అందరినీ కూర్చోబెడతానా అంటే మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటారు ఎవ్రీడే. అర్థమవుతుందా? సో కార్ని తీసిపోతాము, సర్వీస్ సెంటర్లో పెడతాము, వాడిని జస్ట్ అట్లా చెక్తానే మొత్తం కంప్యూటర్లో డేటా వస్తుంది. ఇంజిన్ ఆయిల్ కరెక్ట్గా ఉంది, బ్రేక్ ఆయిల్ కరెక్ట్గా ఉంది, టైర్ల ప్రెషర్ కరెక్ట్గా ఉంది, ఇంజన్లో కరెక్ట్గా ఉంది, ఇంజన్లో హీట్ కరెక్ట్, అన్ని ఇన్ఫర్మేషన్ ఒక 5 నిమిషాల్లో వస్తుంది. వాడు దాన్ని బట్టి చెప్తాడు, సార్ కార్ బాగుంది, ఇంకొక 6 నెలలు మీరు ఏం టెన్షన్ పడాల్సిన పర్లేదని చెప్తాడు. అట్లా మనం కూడా ఎవ్రీడే కూర్చొని చూసుకుంటాం ధ్యానంతో. చూసుకుంటూ ఈరోజు నాకు కోపం ఎక్కువ ఉంది, తప్పు. ఈరోజు నాకు బాధలు ఎక్కువ ఉన్నాయి, తప్పు. ఈరోజు నాకు ఎమోషన్ ఎక్కువ ఉంది, తప్పు. ఇవన్నీ మనకు అవసరం లే. అర్థమవుతుందా? సో ఇట్లా ఎవ్రీడే ధ్యానం చేసుకోండి. హార్ట్ఫుల్నెస్ యాప్ అని ఉంటుంది, అక్కడ హార్ట్ఫుల్నెస్ యాప్ వేసుకొని ధ్యానం చేసుకుంటూ ఎవ్రీడే మీలో మీకంటే బెస్ట్ వర్షన్ ఒకటి ఉంటుంది. హరి 1.0, 1.2.0, 3.0, 4.0, రోబో 2.0 వచ్చింది కదా, రోబో 3.0 వస్తుంది కదా. అట్లా మీలో కూడా ఈరోజు ఎట్టున్నావో రేపు పొద్దున్న నువ్వు చదివే స్పీడ్ మారిపోవాలి, ఇంకా స్పీడ్ అవ్వాలా. రేపు పొద్దున్న నువ్వు పనిచేసే స్పీడ్ మారిపోవాలా. పాప అప్పగిస్తే 2-3 సంస్థలైనా మెయింటైన్ చేసేది. బాబాని పిలిపించి ప్రమోషన్ ఇచ్చేసేయండి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు. దానికి మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్ యాప్, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. మీ లైఫ్లో ఎక్కడున్నా, గురువుగారు మీకు ఎక్కడున్నా కూడా మీరు ఒకసారి కనెక్ట్ అయితే ఆయన విడిచిపెట్టాడు. నాకు అట్లే హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఇప్పటికి. సో ఇవన్నీ కూడా మీకు ఎప్పటి వరకు ఉపయోగపడే విషయాలు. ఇవన్నీ 2075, 85 వరకు ఉపయోగపడే విషయాలు మీకు చెప్తాను ఇప్పుడు. అనుక్షణమే మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. చూసుకోవాలంటే నువ్వు వద్దన్నా 2035 వస్తుంది. నా మాటలు గుర్తుపెట్టుకోండి. నువ్వు వద్దన్నా 2045 వస్తుంది. నువ్వు వద్దన్నా 2055 వస్తుంది. ఎక్కడ ఏది ఆగదు. ఈ లోపల మన అలవాట్లే మనల్ని జరగొడతాయి. లేడీస్కి అంత అలవాట్లు ఏం రావలేదు. మందు కింద ఏంటికి వస్తాయి మీకు? సిగరెట్లు, మందు రావు కదా మీకు. ఆరోగ్యం నిలబెట్టుకుంటాం అంతే. ఆరోగ్యకరంగా తినండి, ఆరోగ్యకరంగా ఉండండి, పిల్లల్ని బాగా కనండి, పెళ్ళిళ్ళు బాగా చేసుకోండి. వెంటనే కోపాలు డెసిషన్లు తీసుకోవద్దు. కొన్ని భగవంతుడు ఇచ్చే వరాలు ఉంటే తీసుకోండి. సరేనా? ఎప్పటి వరకు వాడుకుంటారు ఇవన్నీ మీరు? 75 వరకు వాడుకుంటారు. నేను వచ్చి పిల్లలకి చెప్తాంటే చూసినావా, నువ్వు చెవిలో చీమ్ గారుతాంటే ఇడిచిపెట్టదు తల్లి, వాడు ఇప్పుడు 3 ఏళ్ళ పిల్లోడే, 2075 వరకు బతకల్లవాడు, సౌండ్ సరిగ్గా పని చేయకపోతాడు, రేపు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్లయితాడని చెప్తుంటా. అర్థమవుతుందా? ఇవన్నీ మనకు పనికొచ్చే విషయాలు. మేము పోగొట్టుకున్నాం కాబట్టి పక్కన వాళ్ళు పోగొట్టుకోకూడదని చెప్తున్నాం. ధ్యానంతో ఇవన్నీ హెల్ప్ అవుతాయి. నవ్వుతూ ఉండండి, ఎప్పుడు సీరియస్గా ఉండొద్దు. పక్కనోడు ఎవడన్నా వాడు నవ్వు నాపుతున్నాడు అనుకో, వాడు నెగిటివ్ ఫెలో, అట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నువ్వు హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, డబ్బులు బాగా సంపాదించుకోండి. డబ్బులు లేకపోతే నీకే కొదవలో పడతావు, ఎవడు నీకు సహాయం చేయడు. ఆధ్యాత్మికంగా ఉండండి, మెడిటేషన్ చేయండి. సరేనా? మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వస్తే మీ అందరికీ 3 సిట్టింగ్లు ఇచ్చి పంపిస్తాం. తర్వాత మీరు మెడిటేషన్ సెంటర్లో కంటిన్యూ కావచ్చు. నేను మెడిటేషన్ కోసం చెప్పడంలో ఇవన్నీ జరగబోయే ప్రాక్టికల్ రియాలిటీ చెప్తాను. ఎందుకంటే 2075 వస్తుంది, నువ్వు వద్దనుకున్నా. 76లో పుట్టినా నేను, 2025 వరకు ఉన్నా. ఇంకెంతకాలం ఉంటా ముందుకు తెలీదు, కానీ ఉన్నంతసేపు నేను ఆరోగ్యంగా కదా ఉండాలా.
ఆరోగ్యంగా ఉండాలా, ఆర్థికంగా ఉండాల్సిందే కదా, హ్యాపీగా కూడా ఉండాల్సిందే కదా. అర్థమైందా? కాబట్టి నేర్చుకోండి. ఇప్పుడే గొప్ప సబ్జెక్టులకు దిగినాం అనుకో, ఫ్యూచర్లో గొప్ప వ్యక్తులు అవుతావు. ఇప్పుడు మర్చిపెట్టి సార్ ఎందుకు ధ్యానం చేయమని పాతావా బోలు కొడుతుంది రా, ఏంది బాబా కూర్చొని చూసుకునేది. హ్యాపీ యు ఆర్ డిగ్రేడింగ్ ఏ సబ్జెక్ట్. నీ అంతటి నువ్వు పెద్ద సబ్జెక్ట్ని పక్కన పెడతాను. అర్థమవుతుందా? గుడ్ లక్, బాగా చేసుకోండి. ఒక సెల్ఫీ తీసుకుందాము మీతో.